పార్టీ ఒక బాధ్యతాయుతమైన పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామిక విలువలున్న పార్టీ. మేము అందుకొరకే రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ ఉన్న పార్టీ కాబట్టి, కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తున్న పార్టీ కాబట్టి మేము రెండవది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి నుంచి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ముంటే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడున్న కాంపిటెంట్ అథారిటీ ఏదైతే అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్, చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా సెక్రటరీ జీఏడి, అదేవిధంగా మరి లా సెక్రటరీలు, ఈ వ్యవస్థ కుప్పగూలిపోయింది. కాబట్టి మీ నిరంకుశ పాలనలో మేము ఇప్పుడు ఇంకొకటి డిమాండ్ చేస్తున్నాం. మరి దీని మీద పొలిటికల్ పర్యవేక్షణ కోసం దీని మీద మరి ముఖ్యమంత్రిగా మీరుంటారా, లేకపోతే హోంమంత్రి ముఖ్యమంత్రి మీరే కాబట్టి మీరు అదేవిధంగా ఒక ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా మరి ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్, అదేవిధంగా ఒక రిటైర్డ్ డీజీపీల నలుగురిని పెట్టి మరి ఈ నెంబర్లన్నీ కూడా తప్పకుండా వాళ్ళ దృష్టిలో కూడా పెట్టండి. అప్పుడు పారదర్శకత ఉంటుంది. నిజంగా అసాంఘిక శక్తులకు వ్యతిరేకంగానో దేశ భద్రతను రక్షించడం కోసమో, లేకపోతే విదేశాల నుంచి మన దేశ సమగ్రతకు ముప్పు కలగకూడదనో, లేకపోతే ఘోరమైన నేరాలు జరగకూడదనో ఆనాడు టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది వచ్చింది. అందులో ట్యాపింగ్ చేయవచ్చు అన్న సౌకర్యం సెక్షన్ 5 ప్రకారం కల్పించడం జరిగింది. దీనికి సంబంధించి చాలా గైడ్లైన్స్ ఆనాటి ప్రభుత్వాలు మరి కల్పించినాయి. కానీ ఈరోజు మీరు విచ్చలవిడిగా మీ సొంత క్యాబినెట్ మంత్రుల మీదనే మరి ట్యాపింగ్ చేస్తున్న ఈ పరిస్థితి లోపల, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్న ఈ పరిస్థితి లోపల మరి బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుకగా మాకు వేరే మార్గం లేదు. మీరు దీని మీద ఒక ఓవర్సైట్ కమిషన్ పెట్టండి. తప్పకుండా పెట్టాల్సిందిగా మరి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. పెట్టి అందులో ముఖ్యమంత్రిగా మీరుండండి, ప్రతిపక్ష నాయకులు ఉంటారు, అది ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉంటారు, అదేవిధంగా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జో లేకపోతే సుప్రీంకోర్టు జడ్జో ఉంటారు, రిటైర్డ్ డీజీపీ ఉంటారు. అన్నీ మరి యాంటీసిడెంట్స్ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళని పెట్టండి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఏ నెంబర్లు ట్యాప్ చేసినరో వాటి మీద పూర్తిగా ఒక కూలంకషంగా సమీక్ష చేసిన తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వేయండి. ఇది బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా మూడవది చివరి డిమాండ్ ఏంటయ్యా అంటే, ఇవాళ ముఖ్యమంత్రి, హోంమంత్రి ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి గారే. నేను ఇంతకుముందే చాలా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన, రేవంత్ రెడ్డి గారు ప్రతీకార వాంఛతోనే రగిలిపోతూ ఉన్నారు. తెలంగాణలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు, ప్రజల మీద ప్రతీకార పాలన. ప్రజాపాలన కాదు, ఇది ప్రజల మీద ప్రతీకార పాలన, ప్రతిపక్షాల మీద ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది. ఈ ముఖ్యమంత్రి, హోంమంత్రికి ఇక్కడున్న పోలీసు వాళ్ళు, అది సిట్ అనేది పోలీసు వ్యవస్థలో ఒక భాగం. ఇప్పుడు పంజాగుట్టలో 243 బై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఏదైతే కేసు ఉన్నదో ఆ కేసు ఈ ముఖ్యమంత్రి దగ్గర పారదర్శకంగా జరుగుతున్న నమ్మకం మాకు లేదు. ఈ సిట్ మీద అసలే నమ్మకాలు లేవు. నేను ఇంతకుముందే చెప్పిన, సిట్ రేపేం చేయబోతున్నదన్నది సిట్ అధికారులు ఎవరు చెప్పరు. కమిషనర్ ఆఫ్ పోలీసు సివి ఆనంద్ గారు చెప్పరు, లేకపోతే డీజీపీ డాక్టర్ జితేందర్ గారు చెప్పరు. కానీ ఒక ప్రముఖ దినపత్రికలో మాత్రం రన్నింగ్ కామెంటరీ లాగా రేపు జరగబోయే విషయం కూడా ఈరోజే తెలుస్తూ ఉన్నది. ఇంకా కొన్ని ఘోరమైన యూట్యూబ్ ఛానళ్ళు, ఇంకా మీకు ఓపెన్గా చెప్పాలంటే మహా న్యూస్ లాంటి ఛానళ్లలో అత్యంత అశ్లీలమైన థంబ్నెయిల్స్ పెట్టి ఈ న్యూస్ లీక్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి లోపల ఈ సిట్టుతో ఈ ట్యాపింగ్ వ్యవహారం అనేది పూర్తిగా తేలుతానే నమ్మకం మాకు లేదు, తెలంగాణ ప్రజలకు అసలే లేదు. అందుకొరకే బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఈ కేసును వెంటనే సిబిఐకి అప్పగించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము తప్పకుండా న్యాయ వ్యవస్థను కోరుతాం, గౌరవ న్యాయమూర్తులను కోరుతాం. ఈ కేసును దయచేసి సిబిఐకి అప్పగించండి. ఒక ముఖ్యమంత్రి, ఒక హోంమంత్రి ప్రతీకార వాంఛతో తన ఓన్ క్యాబినెట్ మంత్రుల మీద, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న ప్రతిపక్ష నాయకుల మీద, మిగతా అధికారుల మీద, వాళ్ళ ఫోన్లలోకి ఇజ్రాయెల్ నుంచి ఇంకా రకరకాల దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అత్యంత అధునాతమైన పెగాసస్ లాంటి సాఫ్ట్వేర్లను కూడా ఇరికిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్న ఈ పరిస్థితుల లోపల ఈ సిట్ పారదర్శకంగా ఈ కేసును మరి పూర్తిగా శోధిస్తానన్న నమ్మకం మాకు లేదు. అందుకొరకే దీన్ని అర్జెంటుగా సిబిఐకి అప్పగించాల్సిందిగా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ గవర్నర్ గారిని తెలంగాణ గవర్నర్ గారిని కూడా కోరుతాం. అదేవిధంగా మేము గౌరవ హైకోర్టుకు కూడా తప్పకుండా నివేదిస్తాం. ఈ కేసు పారదర్శకంగా జరగదు, దీన్ని సిబిఐకి అప్పగించాలని మరి కోరుతాం. అదేవిధంగా ఇంకొక ఆరోపణ వస్తూ ఉన్నది, ముఖ్యమంత్రి గారు పోలీసు వ్యవస్థతోనే సంబంధం లేకుండా మరి ప్రైవేటు వ్యవస్థలను కూడా పెట్టి ఇంటెలిజెన్స్ సమాచారం సేకరిస్తున్నారు తన ఓన్ మంత్రుల మీద, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల మీద వస్తుంది. దీని మీద కూడా పూర్తి స్థాయి విచారణ ఒక సిట్టింగ్ జడ్జితోని జరగాలని మేము కోరబోతున్నాం. మరి తెలంగాణలో న్యాయ వ్యవస్థను, అదేవిధంగా మరి సిబిఐని కూడా కోరబోతున్నామని చెప్తూ మరి ఇంతటితో ఈ పత్రికా సమావేశం ముగిసిందని చెప్తూ, అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారు జైల్లో ఏమంటారు, ఆయన ఢిల్లీలో మరి ఈ కేసులో కేటీఆర్లు ఇద్దరు కూడా, కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇద్దరు కూడా జైలుకు పోతారు అని చెప్పేసి ఆయన ఒక బాధ్యత రాహిత్యమైన స్టేట్మెంటు మరి 16వ తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, అయ్యా కేసీఆర్ గారు కేటీఆర్ గారు జైలుకు పోవడం కాదు, ముందు మీరు జైలుకు పోతారు బరాబర్. ఎందుకంటే మీరు విచ్చలవిడిగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. మీ దగ్గరున్న అన్ని వ్యవస్థలను కూడా మీరు వాడుకొని దుర్వినియోగం చేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజల స్వేచ్ఛను హరిస్తూ ఉన్నారు, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను హరిస్తూ ఉన్నారు, మీ పర్సనల్ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా మీరు జైలుకు పోవడం ఖాయం, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని జైలుకు పంపించడం ఖాయమని చెప్తూ మరొక్కసారి తెలంగాణ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.